ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనా? ఆంధ్రలో ఆరంభసూరులేనా? పాలకపక్షం ఎందుకు స్పందించడం లేదు? విపక్షాలు ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? అధికార ప్రతిపక్ష పార్టీలు ఉత్తుతి దీక్షలతోనే ఎందుకు సరిపెడుతున్నాయి? ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని సమర్థంగా నడిపించే సత్తా ఉన్న నాయకుడు ఏపీలో లేడా? ఎందుకు ఈ నైరాస్యం? ఇది పాలకపక్ష వైఫల్యమా? అపోజిషన్ ఫెయిల్యూరా? మరి జనం ఏం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణానంతరం ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రత్యేకవాదం ఊపందుకోవడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్ష జనంలోకి బలంగా వెళ్లిపోయింది. ఎట్టకేలకు 2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుంది. విభజన చట్టంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఎన్నో హామీలు గుప్పించింది. అందులో ముఖ్యంగా ఏపీకి 5 ఏళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పుకొచ్చారు. అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ 5 ఏళ్లు సరిపోదు, 10 ఏళ్లు ఇవ్వాల్సిందే అంటూ గట్టిగా నొక్కి చెప్పారు. ఇక 2014లో జనరల్ ఎలక్షన్స్ రావడం, ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల హామీలు గుప్పించడం, ఏపీలో మిత్రపక్షంగా బీజేపీతో జతకట్టిన టీడీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. కేంద్రంలో మోదీ పీఎంగా, ఏపీలో చంద్రబాబు సీఎంగా, టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంతో కలిసి పండంటి కాపురం మొదలెట్టేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం లోటు బడ్జెట్తో అలవిగాని ఎన్నికల హామీల్ని నెరవేర్చలేక సతమతమవుతోన్న తరుణంలో కేంద్రం 14వ ఫైనాన్స్ కమిషన్ పేరు చెప్పి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టింది. దీంతో బీజేపీ మిత్రధర్మం అంటూ ప్రత్యేక హోదాకి సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఓ కొత్త విషయాన్ని తెరమీదకు తెచ్చింది. ప్రత్యేక ప్యాకేజీ భేష్ అంటూ టీడీపీ బాస్ ఎగిరి గంతేసి సంకలు గుద్దుకుంటూ మిత్రపక్షాన్ని తెగ పొగిడేస్తూ సన్మానాలు గట్రా చేసేశారు. 4.5 ఏళ్ల పుణ్యకాలం కాస్త ముగిసిపోయింది. చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశాలు చక్కర్లు కొట్టడంలో తెగ బిజీ అవ్వడంతో ఇటు ఏపీలో మంచి ఆకలి మీదున్న పాలకపక్షం ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డంతో అభివృద్ధి అటకెక్కేసింది. కేంద్రం అడపాదడపా సాయంగా ఇచ్చిన నిధులు సైతం పక్కదోవ పట్టాయనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. 4 ఏళ్ల సావాసంలో అందినంత కాజేసిన చంద్రబాబుకి సడన్ గా ప్రత్యేక హోదా గుర్తుకొచ్చేసిందని బీజేపీ నాయకులు అంటున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైనా సంజీవనా అన్న బాబుగారే అదే ఏపీకి ఆక్సిజన్ అంటూ యూటర్న్ తీసుకున్నారు. బీజేపీతో కటీఫ్ చెప్పేసి మొన్నటిదాకా మోదీకి భజన చేసిన నోటితోనే తిట్ల దండకమని హై డ్రామాకు తెరతీశారు. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు టోటలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. వీ హావ్ టు ఫైట్, వీ హావ్ టు గో మూవ్ ఫార్వర్డ్. ప్రత్యేక హోదా అంశం మాత్రం ఇంకా డైలీ సీరియల్లా సజీవంగా నడుస్తూనే ఉంది. ఢిల్లీ వేదిక డ్రామాలు మొదలయ్యాయి. 12 గంటల పాటు ఉత్తుత్తి దీక్షలు చేస్తూ ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోంది అధికార పక్షం. రాజకీయాలు చేయడం కోసమో
బల ప్రదర్శన కోసమో ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు అండ్ కో వాడుకుంటోంది తప్ప 1% కూడా సీరియస్నెస్ లేదనేది రాజకీయ వర్గాల మాట. మరి ఇంత జరుగుతుంటే విపక్షాలు ఏం చేస్తున్నాయి? ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఏ మేరకు జనం సమస్యల్ని లేవనెత్తింది? ప్రత్యేక హోదా సాధన పోరాటంలో జగన్ స్టాండ్ ఏంటి? ప్రతిపక్ష నేతగా మొదట్లో కాస్త దూకుడుగా కనిపించిన జగన్ టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్తో చల్లగా పాలకపక్షం పంచన చేరుతోన్న తమ ఎమ్మెల్యేల్ని కాపాడుకోలేక సతమతమయ్యారు. దీంతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు జగన్. అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టాల్సిన విపక్షం ఏకంగా అసెంబ్లీని బాయ్కాట్ చేసి జగన్ కొన్ని విమర్శలు మూటగట్టుకున్నారు. ఇదే సమయంలో తనపై ఉన్న కేసుల్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తారనే భయంతో బీజేపీతో రహస్య స్నేహం సైతం మొదలెట్టేశారు జగన్. అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ పాదయాత్ర చేస్తున్నారనే టాక్ ని టీడీపీ బాగా ప్రచారం చేస్తోంది. నిజంగా జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు బావుట ఎగరేయాలంటే ప్రత్యేక హోదా అంశం ఒక్కటి చాలనేది విశ్లేషకుల భావన. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించే లక్ష్యంగా నిజాయితీగా జనం మధ్యకొచ్చి ఉద్యమిస్తే జనం జేజేలు కొట్టడం ఖాయం. అంతేగాని ఒక్కరోజు ఉత్తుత్తి దీక్షలు చేస్తూ ప్రతి అంశాన్ని వచ్చే ఎన్నికలతో ముడిపెట్టడం కరెక్ట్ కాదని, ఇది అంతగా జనానికి రుచించడం లేదనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక పార్ట్ టైం పాలిటిక్స్ నుంచి ఫుల్ టైం పాలిటీషియన్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక హోదా సాధనపై క్లారిటీ ఉందా? 2014లో టీడీపీ విజయకేతనానికి ప్రధాన కారకుడిగా ఉన్న పవర్ స్టార్ తెలుగుదేశంతో విభేదించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఎలా పోరాడబోతున్నారు? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నూతన ఒరవడికి తెరతీశారు. అయితే విలక్షణమైన మనస్తత్వం ఉన్న మనిషిగా పేరున్న పవన్ నిలకడలేని రాజకీయవేత్తగా అప్పుడప్పుడు ట్విట్టర్లోనే మెరుస్తాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. రాజధాని రైతులు భూముల విషయంలో గాని, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల్ని వెలుగులోకి తెచ్చిన వైనం కానీ, ఫాతిమా కాలేజ్ విద్యార్థుల కోసం చేసిన పోరాటం వంటి కొన్ని అంశాలకు పవన్ స్పందించిన తీరు, చూపించిన తెగువకు మంచి ప్రశంసలే అందాయి. అడపాదడపా ఏపీ ప్రజల సమస్యలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ అప్పట్లో పార్ట్ టైం పొలిటీషియన్ గానే మిగిలారు. అయితే ఇదంతా గతం. సినిమాలకు గుడ్ బై చెప్పి టీడీపీతో కటీఫ్ చెప్పిన తీరుతో పవన్ ఫుల్ టైం పాలిటీషియన్ గా సరికొత్త అవతారం ఎత్తారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించగానే పండుగ చేసుకున్న టీడీపీ బీజేపీలకు ఝలకిస్తూ పాచిపోయిన లడ్డూలిచ్చారంటూ మొదటి నుంచి ప్రత్యేక హోదాపై క్లారిటీ ఉందన్న నమ్మకాన్ని కలిగించింది కూడా ఒక్క పవర్ స్టారే. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? ఈ స్టేజ్ నుంచి నేను ఢిల్లీలో ఉన్న సెంట్రల్ లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా. Respected sirs of BJP and Congress of the National Party, sir, we are deeply hurt. You're not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Maybe that's why we are not able to be in your vicinity. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Seemandhra people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. We will come into your vicinity. And we will fight for our rights. నిలకడ లేదంటూ విమర్శలు చేసిన వారే
భేష్ అనేలా పవన్ ప్రజా పోరాట యాత్రలు చేయడం జనంలో ముఖ్యంగా కుర్రకారులో మంచి ఊపు తెచ్చింది. ప్యాషనేట్ పాలిటీషియన్ గా ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వచ్చిన జనసేనాన్ని కూడా జనం సునిశ్చితంగా గమనించడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగుతానన్న పవన్ దూకుడికి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. అయితే కొంతకాలంగా అందరి రాజకీయ నాయకులతో పాటు పవన్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉండడం, క్షేత్రస్థాయిలోకి జనసేనను తీసుకెళ్లాలనే ప్లాన్లో తలమునకలవడంతో ప్రత్యేక హోదాపై పవన్ కవాతులతో సరిపెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధన పోరాటాన్ని పవన్ ఇంకా సీరియస్ గా తీసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి ఉద్యమాలకు నిజానికి జనం నుంచి పూర్తి మద్దతుంటుంది. అయితే ఏపీలో ఉద్యమాన్ని సీరియస్ గా తీసుకుని లీడ్ చేసే నాయకుడు కొరతే కనిపిస్తోంది. ఒక్కసారి ఏపీ జనం మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. పోరాడి సాధించుకోవడంలో తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన తెగువని ఆంధ్రులు సైతం అలవర్చుకోవాలి. ఉద్యమాలతో ఏకంగా ప్రత్యేక రాష్ట్రాన్నే సాధించుకున్న జనం మన పక్కనే ఉంటే పార్లమెంటు సాక్షిగా సాక్షాత్తు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చుకోలేని దీన స్థితిలో ఏపీ జనం ఉన్నారు. లోపం ఎక్కడుంది? ఎందుకింత అలసత్వం? సమిష్టి కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అనేది అక్షర సత్యం. ఎందుకని ఆంధ్రులు ఆరంభసూరులుగానే మిగిలిపోతున్నారు? మనకెందుకులే అనుకుంటే అభివృద్ధి కుంటుపడేది మన బ్రతుకుల్లోనే అనే విషయం జనం గ్రహించాలి. ఏపీలో జనం కులాల కుమ్ములాటలతో బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కులగజ్జి తక్కువనే చెప్పాలి. అందుకే అందరూ ఒక్కతాటిపై ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. ఏపీలో బడా పారిశ్రామికులంతా టీడీపీ అనుకూల వర్గంగా ముద్రపడ్డవారే. వీరికి వ్యాపార ప్రయోజనాలే కాని జనం బాధలు అస్సలు పట్టవు. ఏ ప్రభుత్వం ఉంటే అటువైపు మొగ్గు చూపుతూ రాజకీయ పార్టీల్ని మేనేజ్ చేసి తమ పబ్బం గడుపుకోవడం అలవాటుగా మారింది ఈ బిజినెస్ టర్న్ పాలిటీషియన్స్కి. కులాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి పొలిటికల్ పార్టీస్కి కొండంత అండగా ఉంటారు సోకాల్డ్ బిజినెస్ మెన్. ఇక జనం కూడా మాదీ కులం మీదే క్యాస్ట్ అంటూ చదువుకును కూడా విలువల్ని సైతం మర్చిపోతున్నారు. ఎవడు గెలిచినా మనకొచ్చేదేముంది, మనోడైతే చాలు అనే ధోరణితో ప్రజలున్నారు. ఇక యువత పనికి మాలిన పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కూడా కులాల రంగు పులిమి క్యాస్ట్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని యూత్ కూడా ఆలోచించడం లేదు. కాన్సంట్రేషన్ అంతా కుల రాజకీయాల మీద, పైసాకు కొరగాని సినిమా హీరోల మీద చెత్త పోస్టులు, ట్రోల్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇప్పటికైనా యువత మేలుకొని ప్రత్యేక హోదా అంశాన్ని సాధించుకునేందుకు సీరియస్ గా ఉద్యమం చేస్తే కేంద్రం తప్పక దిగొస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఆ పోరాట స్ఫూర్తిని ఒక్కసారి గుర్తు చేసుకుని ఏపీలో విద్యార్థులు, యువత ముందుకు రావాలి. ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించకూడదు. ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే తెలుగుదేశం, బీజేపీతో గడిపిన 4 ఏళ్ల కాపురానికి పాలక పక్షంలో అవినీతి అనకొండల గుట్టు బయటపడుతుందనే భయం వెంటాడుతుంటే, ప్రధాన ప్రతిపక్షం తమ నాయకుడి కేసులు వెంటాడతాయనే ఫియర్తో బీజేపీ జోలికి వెళ్లే సాహసం చేయలేకపోతోందనే టాక్ కూడా వినబడుతోంది. ఇక ప్రజాకర్షణ ఉండి యూత్ ని సరైన డైరెక్షన్లో నడిపించగలడనే పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఉద్యమాన్ని సీరియస్ గా జనంలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా కేంద్రం దిగొస్తుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇప్పటికైనా ప్రత్యేక హోదా సాధన అనే అంశాన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లే సత్తా ఉన్న నిఖార్సైన నాయకుడి కోసం ఏపీ ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా టేకప్ చేసే నాయకుడికి జనం జేజేలు పలకడం ఖాయం. మరి పిల్లి మెడలో గంట కట్టే మొనగాడెవరు? చంద్రబాబా, జగన,
పవన అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకునేదెవరు? డియర్ పాలిటీషియన్స్, లెట్స్ టేక్ రైట్ డెసిషన్. డూ ఆర్ డై.